తెలుగు మూవీస్ వచ్చేసరికి ఒక స్టీరియో టైప్ ఉంటుంది అనమాట. అంతే క్లైమాక్స్ వచ్చేసరికి ఒక ఫైట్ ఉంటుంది. ఆ ఫైట్ తో సినిమా ఎండ్ అయిపోతూనే ఉంటుంది. బట్ ఎప్పుడు కానీ ఒక తెలుగు ఆడియన్ కానీ ఎవాల్వ్ అయిన తర్వాత ఏమనిపిస్తుందంటే ఫైట్ తో సినిమా ఎండ్ చేయకుండా దాని ఎక్స్టెన్షన్ లో ఏదో ఒక టేక్ అవే, ఏదో కొంచెం అంటే సినిమా మొత్తం ట్రావెల్ వెళ్ళాలన్నా కూడా మనకి ఫైట్ అనేది కామన్. అంటే ఫైట్ లో కొడతాడు, హీరో గెలుస్తాడు. బట్ ఆ ఫైట్ తర్వాత ఒక లవ్ స్టోరీ కలిపినా కూడా, ఒక ఫ్యామిలీ కలిసినా కూడా, సో అలాంటి ఉంటే మనకు చాలాసార్లు కూడా అరే ఇంకొంచెం చూపించుంటే బాగున్నాయి, ఇలా ఉంటే బాగున్నాయి అనేసి మనకు చాలాసార్లు అనిపిస్తుంది అనమాట. సో అలాంటి ఒక సినిమా ఏమన్నంటే కేవి ఆనంద్ గారు డైరెక్ట్ చేసిన సినిమా, సూర్య గారు యాక్ట్ చేసిన సినిమా వీడొక్కడే. సో బేసికల్ గా స్మగ్లింగ్ లో ఇంత చేయొచ్చు, టెక్నికల్ గా చాలా సౌండ్ మూవీ. అసలు ఇంత ఇదిగా ఎయిర్పోర్ట్ లో స్మగ్లింగ్ చేసి తీసుకురావచ్చు అనేది ఒక ఆ, చూపిస్తాడు, ప్రాక్టికల్ చేసి చూపిస్తాడు నీకు, ఇలా చూపిస్తాడు. ఆ మూవీలో మెయిన్ వచ్చి ప్రభు గారికి అండ్ సూర్య గారికి వీళ్ళిద్దరికి మధ్య జరిగే ర్యాప్ ఏదైతే ఉందో హైలైట్ ఉంటుంది సినిమా మొత్తం. అండ్ ఈవెన్ మనకి అవునవును. ఈవెన్ దో తమిళ్ డబ్బింగ్ సినిమా అయినా కూడా మనం ఓన్ చేసుకున్నాం. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాళ్ళ అమ్మకి ఒక డిసాటిస్ఫాక్షన్ ఉంటుంది. అంటే ఏ అమ్మకైనా కానీ కొడుకు ప్రయోజకుడు అవ్వాలని ఉంటుంది అనమాట. బట్ ఎప్పుడైతే వాళ్ళ కొడుకు ఈ మాదిరిగా ఒక స్మగ్లర్, ఈ మాదిరిగా ఒక గ్యాంగ్స్టర్ తిరుగుతున్నాడు అని చెప్పేసి ఉంటుందో ఆమె ఫస్ట్ నుంచి ఒక డిసాటిస్ఫాక్షన్ ఉంటుంది అనమాట. సో మూవీ ఏమైపోతుందంటే లాస్ట్కి వచ్చేసరికి క్లైమాక్స్ వచ్చేసరికి ప్రభుగా చనిపోతారు. చనిపోయిన తర్వాత విలన్ ని చంపేసి వచ్చేస్తారు అనమాట, వదిలేసి. వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్ దిగుతారు అనమాట. సో సినిమా యాక్చువల్గా అక్కడ ఎండ్ చేసిండొచ్చు. ఏం చేయకుండా ఏం చేశారంటే ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్ వాళ్ళ అమ్మ వెయిట్ చేస్తుంది బయట. బయట వెయిట్ చేస్తే లాస్ట్ ఒక హిస్ట్ 18 కోట్ల బంగారం ఎత్తుకోవచ్చు, డైమండ్స్ ఎత్తుకొచ్చినాడు. ఈ డైమండ్ ఎతకాలి, వాడి బాడీ, షూస్ మొత్తం ముందు ఏమేమైతే చేస్తారో అన్ని ఎతుకుతారు, దొరకదు. లాస్ట్కి ఇంకేమి లేదు, నువ్వు వెళ్ళిపో అంటారు. వెళ్ళిపో అన్నప్పుడు హీరో ఆల్మోస్ట్ వెళ్ళాలి బయట. బయట వెళ్ళేటప్పుడు ఒక డైలాగ్ అని ఉంటుంది వాళ్ళమ్మ, ఏ రోజైనా నా కొడుకు క్లీన్ గా ఇలాంటి ఏమి లేకుండా నీట్ గా రావాలి బయటని. సో ఎప్పుడైతే హీరో అది ఆలోచిస్తాడో అంటే మనకి దీనికి ఒక ఎండ్ లేదా, మనం ఒక ఎండ్ చేయాలి, ఆ ఎండ్ చేసి మన అమ్మని మనం ఖచ్చితంగా గర్వపడేలా చేయాలని చెప్పేసి అన్నప్పుడు ఆ ఆఫీసర్ ఒక ఆఫర్ ఇస్తాడు, నువ్వు కానీ ఇది నాకు హ్యాండ్ ఓవర్ చేస్తే నీకు క్లీన్ చిట్ ఇస్తాను, నువ్వు హ్యాపీగా బయట వెళ్ళొచ్చు అంటాడు అనమాట. అప్పుడు అసలు హైలైట్ మొత్తం ఎతికిన తర్వాత విగ్ తీస్తారు. ఇట్లా విగ్ తీస్తే మొత్తం ఇక్కడ డైమండ్ సెట్ ఉంటుంది. ఆ డైమండ్ సెట్ తీసి అక్కడ పెడతాడు. పెట్టిన తర్వాత ఇంకా అతను ఒక ఫామ్ లాగిస్తాడు, సంతకం పెట్టి దీంట్లో అంటాడు. అప్పుడు అంటారు, సార్ ఏంటి సార్ వదిలేస్తానన్నారు కదా అంటే, ఇది యాక్చువల్గా పోస్ట్ కి, ఐ మీన్ ఆ జాబ్ ఏదైతే ఉందో ఆ జాబ్కి అతను అప్లై చేపిస్తారు అనమాట. అప్లై చేసిన తర్వాత అతను డ్రెస్ అంతా తీసేసింటారు కాబట్టి అతను బయట వెళ్ళాలి. బయట వెళ్ళాలి, వాళ్ళ అమ్మ వెయిట్ చేస్తుంది బయట. సరే నువ్వు వెళ్ళొచ్చు అంటాడు. ఎలా వెళ్ళమంటావు అంటాడు. సో ఆ టైంలోనే కరెక్ట్ గా ఒక పోలీస్, ఐ మీన్ చెకింగ్ ఆఫీసర్ వస్తాడు. వైట్ అండ్ వైట్ హ్యాట్ వేసుకుని వస్తాడు. ఆ షాట్ క్లోజ్ చేస్తే నెక్స్ట్ షాట్ లో వాళ్ళ అమ్మ బయట కూర్చోంటుంది. స్లోగా వాళ్ళ అమ్మ లేస్తుంది, ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ డ్రెస్ లో వస్తాడు అనమాట.